ఎంజీరావు గారు, పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా రీసెంట్గా వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందంలోకి టర్కీ కూడా జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. టర్కీ అంటే అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు డ్రోన్లను సప్లై చేసిన దేశం. సో ఇప్పుడు ఆ కూటమిలోకి టర్కీ కూడా జాయిన్ అవుతోంది. అంటే ఈ ఇస్లామిక్ నాటో భారత్కు ప్రమాదకరంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ కౌంటర్ ప్లాన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు గత 2025 సెప్టెంబర్లో పాకిస్తాను అటు సౌదీ అరేబియా, అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా డి ఫ్యాక్టో రూలర్ అంటాం ఆయన MBS మహమ్మద్ బిన్ సల్మాన్, వీళ్ళిద్దరూ ఒక సెక్యూరిటీ ఫ్యాక్ట్ చేసుకున్నారు, ఒక మిలిటరీ ఫ్యాక్ట్. దీన్ని ఏంటంటే ఆర్టికల్ 5 నాటో లెవెల్లో ఉందన్నమాట. అంటే పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ దానికోసం వస్తుంది, సౌదీ అరేబియా మీద ఎవరైనా ఇజ్రాయెల్ లాంటి దేశాలు అటాక్ చేస్తే ఇరాను, ఇది పాకిస్తాన్ దాని రక్షణకి వెళ్తాను అనమాట. అంటే మ్యూచువల్ డిఫెన్స్ ఫ్యాక్ట్ ఏదో నాటో సమీపంలో దీన్నే ఇస్లామిక్ నాటో కింద మార్చేద్దామని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. అంటే ఏంటి, ఈ IOC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ 57 దేశాల కూటమిలో ఉన్న ఇస్లామిక్ దేశాల్లో చాలా ముఖ్యమైన దేశాలని, లేదా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే 8 దేశాలు ఉంటాయి, అందులోనూ వీళ్ళందరినీ ఒక కూటమి చేసి పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో లాంటివి చేసుకుంటే పాకిస్తాన్ భారత్లకు యుద్ధం వస్తే పాకిస్తాన్ వెనకాలే ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. దౌత్యపరంగా ఈజీ, ఇది ఫైనాన్షియల్గా హెల్ప్ వస్తుంది, ఆయుధాలు వస్తాయి, ఈ గల్ఫ్లో మనీ ఎక్కువ కాబట్టి ఆయిల్ మనీ అది వస్తుంది. కాబట్టి భారతదేశాన్ని ఓడించలేక ఇప్పుడు ఓడించలేక ఇప్పటివరకు జరిగిన 5 యుద్ధాలు 30 సంవత్సరాలుగా జరుగుతున్న టెర్రరిస్ట్ వార్లో పాకిస్తాన్ ఇంకా ఓడించలేమని తెలిసిపోయి ఇలాంటి కుట్ర పడుతుందన్నమాట మిలిటరీ కూటమిలకి. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాతో చేసుకుంది, ఇప్పుడు ఈ సౌదీ పాక్ కూటమిలోకి టర్కీ జాయిన్ అవుతానని ఆసక్తి చూపుతుంది. ఇది బ్లూంబర్గ్ అనే పేపర్ దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. వై టర్కీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ ఇంట్రెస్ట్ టు జాయిన్ దిస్ మిలిటరీ ఫ్యాక్ట్ అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే టర్కీ అనేది భారతదేశాన్ని శత్రువుగా చూస్తుంది. నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశ శత్రువు చూస్తుంది. ఎందుకంటే మా టర్కిష్ పాలకులు భారతదేశాన్ని కూడా పరిపాలించారు ఒకప్పుడు వచ్చి అని చెప్తుంది. తైమూర్ ఎలాంటి వాళ్ళు భారతదేశంలో నియంతలుగా వచ్చారన్నమాట. కాబట్టి ఇప్పుడు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఏమంటున్నారు, నేను ప్రపంచ ముస్లిం పెద్దని, కాబట్టి ఒక మళ్ళీ ఖలీఫాత్ లాంటి వాడిని నేను మహమ్మద్ ప్రవక్త లాంటి దేవుణ్ణి ఆయన కొలుసుకుంటూ ఉంటారు, ఆయన డబ్బా కొట్టుకుంటారు. కాబట్టి టర్కీ ప్రపంచాన్ని ఏలే దేశం, గొప్ప దేశం, భారతదేశాన్ని కూడా ఏలబోతుంది. కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళేసి భారతదేశం ఓడించాలని కుట్రలు పంతూ ఉంటారు. అందుకని ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లకు బయక్తార్ లాంటి డ్రోన్లు కూడా పాకిస్తాన్కి ఆయన సప్లై చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు అంటే టర్కీ సౌదీ అరేబియాతో కలుస్తుంది అంటే ఒక ఇస్లామిక్ నాటో అనేది ఫామ్ అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. మరి ఇస్లామిక్ నాటో అంటే టర్కీ కూడా ఇప్పుడు డేంజర్ వచ్చింది, నాటో విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి ఇస్లామిక్ దేశాలతో ఏకమవుతుంది, అది స్వప్రయోజనాలు చూసుకుంటుంది, ఆయుధ డీల్స్ చేసుకోవచ్చు, జాయింట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంది. కాకపోతే ఇది భారతదేశానికి ప్రమాద గంటికలు, పెను ప్రమాదం అని నేను చెప్తాను. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఇస్లామిక్ కూటమిలో పాకిస్తాన్ వెనకాల ఈ దేశాలు సపోర్ట్ ఉంటే పాకిస్తాన్ బెగ్గర్ లాంటి లోన్ల కోసం ప్రాబ్లం ఫేస్ చేయవలసిన అవసరం లేదు. టెక్నికల్ సపోర్ట్ వస్తాయి, మోరల్ సపోర్ట్ అవుతుంది, దానికి దౌత్యపరమైన సపోర్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇస్లామిక్ కూటమి 57 దేశాల కూటమిలో దానికి తిరుగు లేకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ప్రపంచంలో అన్ని కూటముల్లో ఉంది, బ్రిక్స్ అన్ని దేశాలు G7లో లేకపోయినా మనం వెళ్ళగలుగుతాం. కానీ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఇస్లామిక్ కూటమైన IOCలో మనం లేము. ప్రపంచంలో 2వ పెద్ద ముస్లిం పాపులేషన్ ఉన్నా కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అందువల్ల భారతదేశం ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఇంపార్టెంట్ అండి. సొల్యూషన్ ఏంటి అంటే పాక్ యొక్క ఈ కూటమిని మనం చీల్చి చెండాడాలి. ఏ విధంగా చేయవచ్చు అంటే భారతదేశానికి ఎంత పెను ప్రమాదము, ఇజ్రాయిల్ కూడా అంతే పెను ప్రమాదం, గుర్తుపెట్టుకోవాలి. అసలు సౌదీ అరేబియా ఎందుకు పాకిస్తాన్తో మిలిటరీ డీల్ చేసుకుందంటే ఇజ్రాయెల్ అణ్వాయుధాలకు ఇజ్రాయెల్కి భయపడి, గుర్తుపెట్టుకోవాలి. అటు ఇరాన్కి భయపడి, అంటే ఇటు ఇరాన్ ఇటు ఇజ్రాయెలే మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఎందుకు సౌదీ అరేబియా అంటే సౌదీ అరేబియా సున్నీ దేశం, సున్నీ, వేరే ఇరాన్ అనేది షియా దేశం, వాళ్ళిద్దరికీ పడదు. కాబట్టి ఇరాన్తో మనకు వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఇరాన్ మనం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఈ పాకిస్తాన్ తన ఇస్లామిక్ బాంబు ప్రొటెక్షను ఈ సౌదీ అరేబియాకి ఇచ్చింది. కాబట్టి ఇజ్రాయెల్కి మోర్ డేంజర్. కాబట్టి ఇజ్రాయెల్ ఇండియా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఇండియా కలిస్తేనే వీళ్ళకి పెను ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇండియా సంయుక్తంగా
వీటిని విడదీసే కార్యక్రమం చెప్పాలి, అది మెయిన్ అవుతుంది. ఈ విధంగా ఇండియాకు ఉండే వ్యూహం ఇండియాకు ఉంది, ఇజ్రాయెల్కు ఉండే వ్యూహం ఇజ్రాయెల్కి కూడా ఉంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పాకిస్తాన్ ఇంకా బలపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఇండియాకి చాలా చాలా ఉందనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి.